వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చూడండి, ఇది గోంగూర మటన్ చాలా రుచిగా ఉంటుందండి. ఈ కర్రీ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. చాలా సింపుల్ అండి, పెద్దగా కష్టపడక్కర్లేదు. రండి, గోంగూర మటన్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది పుల్ల గోంగూర అండి. గోంగూరను ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి. మట్టి దుమ్ము పోయేలా గోంగూరను శుభ్రంగా కడగాలండి. ముందుగా గోంగూరను ఉడికించుకోవాలి. చూడండి, దీనికోసం 2 గ్లాసులు నీళ్లు పెట్టి దాంట్లో 10-12 పచ్చిమిర్చి వేయాలి. నీటిని మరిగించాలండి. నీళ్లు మరిగిన తర్వాత గోంగూర వేసి 4 నిమిషాలు ఉడికించండి. చూడండి, గోంగూర చక్కగా ఉడికిపోయింది. స్టవ్ కట్టేసి నీరు వాడి చేయండి. చూడండి, ఆకులతో పాటు మిర్చి కూడా బాగా ఉడికాయి. దీంట్లో ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి పప్పు గుత్తితో బాగా మెదపండి. చూడండి, గోంగూర పేస్ట్ తయారైంది. దీనిని మనం పప్పులోకే కాక విడిగా అయినా తాలింపు వేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే 1-10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చేయడం వల్ల ఇన్స్టెంట్గా గోంగూర మిక్స్ రెడీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్లు మిక్స్ పక్కన పెట్టి మటన్లో కలుపుతానండి. ఆ ప్రాసెస్ చూపిస్తాను రండి. చూడండి, మటన్ అరకిలో. మటన్ శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడిగి పక్కన పెట్టండి. ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకోవాలి. ఈ కూరలో అల్లం పేస్ట్ మాత్రమే వేస్తానండి నేను. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. మీరు ఏ గిన్నెలో వండాలనుకుంటున్నారో దాంట్లోకే మటన్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముద్ద, ఉప్పు, పసుపు, కారం, 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపండి. మటన్ గోంగూరలో నేను వెల్లుల్లి వేయనండి, కేవలం అల్లం మాత్రమే ముద్దగా నూరి వేస్తాను. గరం మసాలా కూడా వేయనండి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయండి. స్టవ్ వెలిగించి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టండి. మంట మీడియం కంటే తక్కువ ఉండేలా చూసుకోండి. మూత పెట్టి దాదాపు 30 నిమిషాలు ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చూడండి, అరగంట అయ్యింది. కూర చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు సన్నని మంటపై ఉడికిస్తే సరిపోతుంది. 10 నిమిషాలు అయిందండి. చూసారా, కూర అయిపోయినట్టే. స్టవ్ కట్టేసి 2 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. ఇదండి గోంగూర మటన్ కర్రీ. చాలా సింపుల్ కదండి. ఏమాత్రం హడావుడి లేకుండా, మసాలాతో పెద్దగా పని లేకుండా చాలా రుచిగా వండొచ్చండి ఈ కూరను. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.